హాయ్ అండి, మైసూర్ బోండా చేసుకుందాము. ఒకప్పుడు ఒక పావు కిలో అంత మైదా పిండి తీసుకున్నాను. ఇదే ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి, జీలకర్ర కొద్దిగా నలిపేసేసుకోవాలి, వాము కొద్దిగా నలిపేసేసుకోవాలి, వంట సోడా ఒక చిటికెడు, సాల్టు, నువ్వులు కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది మైసూర్ బోండాకి. ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని ఇసుకతో కానీ గరిటతో కానీ కొద్దిగా వాటర్ పోసి, మనకి దోశల పిండి కంటే కాస్త చిక్కగా ఉండాలి మనకి బోండా వేసుకోవడానికి. నేను చాలా పలచగా కలిపాను, కానీ చిక్కగా ఉంటే లోపల పిండి అనేది ఉడకదు మనకి. మరీ గట్టిగా వడల్లాగా మాత్రం వేయకూడదు. వడల్లాగా వేసినామంటే మనకు లోపల పిండి అనేది ముద్దలానే ఉంటుంది. స్టవ్ కూడా హైలో పెట్టి వేపినట్లయితే త్వరగా వేగిపోతుంది, పైన కలర్ మారిపోతుందే తప్ప లోపల పిండే ఉంటుంది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను, చూసారు కదా. ఇలా దోశల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని ఇలా సైడ్కి పెట్టుకోవాలి. నేను టమాటా పచ్చడి కోసం చట్నీ చేసుకుందా బాగుంటుంది, కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, 4 టమాటాలు వేసుకున్నాను ముక్కలు తరిగేసి. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, త్వరగా మగ్గిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా వేసి స్టవ్ బంద్ చేసి కింద దించేయడమే. చల్లగైన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి పోపు అవసరం లేదు. మైసూర్ బోండాలతో పాటు ఇది పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. మైసూర్ బోండాలు వేపుకోవడం కోసం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా బోండాల టైప్లో వేసేసుకుంటే మనకి సరిపోతుంది. క్రిస్పీగా రావాలంటే బాగా డార్క్గా వేపుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు కొబ్బరి ముక్కలు తగులుతూ, అట్లాగనే నువ్వులు పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా మైసూర్ బోండా వేపేటప్పుడు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి, లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. లేదంటే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి ముద్దే ఉంటుంది, చూసారు కదా. పులుపు కోసం కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశాను. మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒట్టిగా అలాగే రుబ్బేసి కూడా తినొచ్చు. టేస్ట్ అయితే పచ్చడి చాలా చాలా బాగుందండి. రైస్లోకైనా ఇదే పచ్చడి బాగుంటుంది. ఎవరికైనా మైదా పిండి ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, చూసారు కదా. మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు, నువ్వులు తగులుతూ చాలా బాగుంది.